హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకోసం రేల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి ఒక నోటిఫికేషన్ విడుదలైందండి. దానికి సంబంధించిన వివరాలు అన్నీ కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. రేల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఒక స్టాట్యుటరీ అథారిటీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేసేటటువంటి స్టాట్యుటరీ అథారిటీ. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు. కేవలం ఈమెయిల్ చేస్తే చాలండి. షార్ట్ లిస్ట్ చేసిన వారికి డైరెక్ట్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎటువంటి పరీక్ష అనేది లేదు. దీంట్లో వచ్చేసి జీతం 76,000 వరకు ఉంటుంది. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వారందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీకోసం మంచి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా వీడియో రూపంలో తీసుకొస్తాను మీకు హెల్ప్ చేయడానికి. అండ్ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక. ఇక వీడియోలో మనం నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకుంటే, అప్లికేషన్స్ అనేది ఈమెయిల్ ద్వారానే పంపించాల్సి ఉంటుంది. దాని యొక్క క్లోజింగ్ డేట్ వచ్చేసి 22 మే 2026 వరకు ఉంది. డేట్ ఆఫ్ ఇష్యూ అనేది 2 మే 2026 నాడు వీరు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. పొజిషన్స్ అనేది చూసుకుంటే, ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి రేల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ. పోస్ట్ నేమ్ డిజిగ్నేషన్ వచ్చేసి సైట్ ఇంజనీర్. ఇవి వచ్చేసి సివిల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వారికి వచ్చేసి ఈ నోటిఫికేషన్లో వారు ఖాళీలని విడుదల చేశారు. నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 40 ఉన్నాయండి. టెంటేటివ్గా అవి ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ అవ్వచ్చు. అందులో సివిల్కి 30 పొజిషన్స్ ఉన్నాయి అండ్ ఎలక్ట్రికల్ వారికి 10 పొజిషన్స్ ఉన్నాయి. ఇందులో వచ్చేసి రెమ్యునరేషన్ 76,000 పర్ మంత్ అనేది ఉంటుంది. అన్నీ కలుపుకొనిగా ఉంటుంది. ఇక క్వాలిఫికేషన్ అనేది చూసుకుంటే, బీఈ బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ వారు చేసిన వారు, అది కూడా రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి మినిమం 55%తో మార్క్స్ తోటి పాస్ అయిన వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ వారు ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్స్ మాత్రం 50% మినిమం పాస్ అయితే మాత్రం వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇందులో విత్ మినిమం 2 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ, సెంట్రల్ గవర్నమెంట్ పిఎస్యు స్టేట్ గవర్నమెంట్ పిఎస్లో పనిచేసేవారు కానీ, ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్లో ఎవరైనా పనిచేసేవారు, అది కూడా కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ ఎంఈపీలో పనిచేసేవారు ఈ పొజిషన్స్కి అర్హులు. వారు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే, మ్యాక్సిమం ఏజ్ అనేది 45 years అనేది, అది కూడా క్లోజింగ్ డేట్ వరకు క్యాలిక్యులేషన్ చేస్తారు. ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా యాజ్ పర్ ద రూల్స్ ఆఫ్ గవర్నమెంట్ ప్రకారంగా అప్లికేబుల్గా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారందరికీ కూడా. అవన్నీ కూడా మన డీటెయిల్స్ చూద్దాం. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి rlda.indianrailways.gov.in. అది మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్ కూడా విజిట్ చేసి మీరు నోటిఫికేషన్ అనేది చూసుకోవచ్చు. ఈ పొజిషన్స్ వచ్చేసి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి పాన్ ఇండియాలో ఉంటుంది. రైల్కి సంబంధించినటువంటి ఉన్నటువంటి ఆఫీసెస్ బ్రాంచెస్లో ఎక్కడైనా కానీ పాన్ ఇండియా లెవెల్లో ఈ పొజిషన్స్ని ఫిలప్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది వారు విడుదల చేశారు. దాంట్లో మెయిన్గా మనం ముఖ్యమైన పాయింట్స్ కొన్ని చూసుకుంటే, డిజైరబుల్ అండ్ ప్రిఫర్డ్ స్కిల్స్ అనేది ఎవరైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్స్లో పనిచేసేవారు విత్ ఎలిజిబిలిటీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నవారు ఈ పొజిషన్స్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అనేది మాత్రం కౌంట్ చేసేది ఎప్పుడంటే, మినిమం ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ చేసిన తర్వాత ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వారికి మాత్రమే ఈ ఎక్స్పీరియన్స్ అనేది కౌంట్ చేస్తారు. క్రూషియల్ డేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అనేది క్లోజింగ్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్స్కి క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. నోట్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇంటర్న్షిప్, అప్రెంటిస్ చేసిన వారు, ట్రైనింగ్, టీచింగ్, అకాడమిక్, ఫ్రీలాన్సింగ్ అలాంటి వారు చేసినవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ కింద కౌంట్ చేయబడదని చెప్పేసి చెప్తున్నారు. నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇక మంత్లీ రెమ్యునరేషన్ చూసుకుంటే, ఇది కన్సాలిడేటెడ్ పేమెంట్ అనేది జరుగుతుంది. 76,000 రూపాయల వరకు జరుగుతుంది. ఆల్ ఇంక్లూసివ్ ఉంటుంది. స్టాట్యూటరీ డిడక్షన్స్ కూడా ఉంటాయి. దీంతో పాటుగా ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే, క్యాలిక్యులేషన్ డేట్ ముందుగా చెప్పుకున్నట్టుగా 22 మే 2026 వరకు క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 45 years అండి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అది కూడా అందులో వచ్చేసి ఎస్సీ ఎస్టీ వారికి 5 years ఉంటుంది. ఓబీసీ వారికి 3 years ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ వారికి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది యాజ్ పర్ వారి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా. ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది వారు కలెక్ట్ చేయట్లేదు. ఎవరైనా కానీ ఎలిజిబిలిటీ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే, బేసిస్ ఆన్ ద లాస్ట్ డ్రాన్ శాలరీ, గ్రాస్ శాలరీ, రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు, సివిల్ కన్స్ట్రక్షన్లో ప్రాజెక్ట్ సూపర్విజన్కి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నవారు, అది కూడా మినిమం 2 years ఉన్నవారు, వారి యొక్క పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో వచ్చినటువంటి మెరిట్స్ ద్వారా
వారిని సెలెక్ట్ చేసిన తర్వాత వారిని ఇంటర్వ్యూకి అనేది పిలవడం జరుగుతుంది. ఎంటెక్ క్వాలిఫికేషన్ చేసిన వారికి మాత్రం వెయిటేజ్ అనేది కూడా ఇస్తారని చెప్తున్నారు వారు. వెయిటేజ్ ఫర్ ద క్యాండిడేట్స్ డైరెక్ట్లీ వర్క్డ్ ఇన్, ఎవరైనా ఇండియన్ రైల్వేస్లో, సెంట్రల్ పిఎస్లో, స్టేట్ పిఎస్లో, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో మినిమంగా 1 year పనిచేసిన వారు కూడా వెయిటేజ్ అనేది వారు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ ఇంకొక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్, ఎంగేజ్మెంట్ అనేది ఏదైతే ఈ జాబ్ ఒక టెన్యూర్ ఏదైతే ఉందో ఇనిషియల్ పీరియడ్గా 1 year వరకు ఉంటుందని చెప్తున్నారు. దాన్ని ఎక్స్టెండబుల్ కూడా చేస్తారు డిపెండింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ అండ్ సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్. ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్నో వారి యొక్క పర్ఫార్మెన్స్ను చూసుకొని ఎక్స్టెన్షన్ అనేది కూడా జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా జనరల్ ఇన్ఫర్మేషన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది చూసుకుంటే క్యాండిడేట్ అతను ఎవరైతే అప్లై చేసే ముందు సెల్ఫ్ అటెస్టేషన్ కాపీస్, సర్టిఫికేట్స్, వారి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, క్యాష్కి సంబంధించిన సర్టిఫికేట్స్, ఐడెంటిటీ ప్రూఫ్స్, అడ్రస్ ప్రూఫ్స్ ఇవన్నీ కూడా ఈమెయిల్ పైన పేర్కొన్నటువంటి ఈమెయిల్కి వారు పంపించాల్సి ఉంటుంది. ఇక ఎవరైతే రిజర్వేషన్స్ అనేది అప్లికేబుల్ ఉంటుందో వారు కూడా వారి యొక్క నెసెసరీ సర్టిఫికేట్స్ మాత్రం ఖచ్చితంగా పంపించాల్సి ఉంటుంది. దాంతో షార్ట్ లిస్టింగ్ అనేది జరుగుతుందని చెప్పేసి వారు మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ అనేవారు ఎవరైతే ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అవుతారో ఈ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్తో పాటు ఇంకో ఫోటో కాపీస్తో పాటు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది ఒక 4 తీసుకెళ్లాల్సి వస్తుంది. దాంతోపాటు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఇంటర్వ్యూ డేట్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అక్కడ వారు ఖచ్చితంగా వాటిని చెక్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. క్యాండిడేట్స్ మస్ట్ బి మెడికల్లీ ఫిట్ ఉండాలి. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మెడికల్లీ ఫిట్ ఉండాలి. మెడికల్ ఎగ్జామినేషన్ అనేది వారు ప్రిస్క్రైబ్ చేసినటువంటి మెడికల్ ఎగ్జామినేషన్స్ అనే దాంట్లో టెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. అది కూడా కాస్ట్ అనేది మాత్రం సెలెక్టెడ్ క్యాండిడేట్సే బేర్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. తర్వాత ఆ మెడికల్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి వస్తుంది సెలెక్టెడ్ క్యాండిడేట్స్. ఈ పొజిషన్స్కి ఎవరైతే అటెండ్ అవుతున్నారో ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన వారు వారికి ఎటువంటి ట్రావెలింగ్ కానీ లాడ్జింగ్, బోర్డింగ్ ఎక్స్పెన్సెస్ అనేది పేమెంట్ అనేది కంపెనీ చేయదని చెప్తున్నారు. అవన్నీ కూడా వాకిన్ ఇంటర్వ్యూకి వచ్చే క్యాండిడేట్స్ మాత్రమే వారి యొక్క ఓన్ అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎటువంటి కారిజెండం కానీ ఈ పొజిషన్కి సంబంధించినటువంటి ఏవి ఉన్నా కానీ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి చూసుకోవాలని చెప్తున్నారు. అది కూడా అఫీషియల్ వెబ్సైట్లో కెరీర్ సెక్షన్స్కి వెళ్ళేసి క్లిక్ చేసుకొని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎలా అప్లై చేయాలి అంటే క్యాండిడేట్స్ మస్ట్ సెండ్ 1 set ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్స్తో పాటు ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ అనేది అనెక్షర్ 1 అనేది ఇచ్చారు. ఈ నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఆ అప్లికేషన్ ఫామ్ అనేది మనం ప్రింట్అవుట్ తీసుకొని దానికి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్నీ కూడా నేను చెప్పినట్టుగా సర్టిఫికేట్స్, మార్క్ షీట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అండ్ కేటగిరీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకొని లాస్ట్ 3 months పే స్లిప్స్ కూడా తీసుకొని ఫామ్ 16 ఉంటే ఫామ్ 16 అన్నీ కూడా తీసుకొని అడ్రస్ ప్రూఫ్, ఐడి ప్రూఫ్ అన్నీ కూడా పంపించాల్సి ఉంటుంది మనం పైన మెన్షన్ చేసినటువంటి ఈమెయిల్ ఐడికి. ఇక్కడ వారు క్లియర్గా ఇచ్చారు అప్లికేషన్ ఫామ్ అనేది ఏదైతే ఉందో అనెక్షర్ 1 కింద ఈ ఫామ్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. నోటిఫికేషన్లో మీకు 7th పేపర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా బ్లాక్ లెటర్స్లో రాసేసి క్లియర్గా తప్పులు లేకుండా రాసి మీరు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక ఫ్రెండ్స్ ఎవరైతే ఈ పొజిషన్స్కి అప్లై చేస్తున్నారో జాబ్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా నా తరపున ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.